డబరా పెట్టుకోవాలా. డబరా పెట్టుకుంటానే ఏడైతానే నూనె వేస్తాడు మా వాడు. ఇప్పుడు టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవన్నీ కోసుకోవాలి. నూనె వేస్తాను ఇప్పుడే. నూనె చూడు 2 చెంచాలు 3 చెంచాలు వేసుకోవాలా. ఎక్కువ సంగటికి పెట్టుకున్నాము, సంగటి చేస్తున్నాము. పొంగు వచ్చింది, ఇప్పుడు మంట తగ్గియాలి. అంతా పొంగు వస్తానే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు నూనె కాలుతానే వేసుకోవాలా. బిర్యానీ ఆకు, లవంగాలు, లవంగ చెక్కల అన్నీ వేసుకున్నాము ఒకటే పరి, స్మెల్ రావడానికి బాగా. ఇప్పుడు కొంత కాలినాయి ఎర్రగడ్డలు కొంత. ఇప్పుడు అల్లం పేస్టు రెడీగా పెట్టుకున్నాము. పేస్ట్ చేసుకొని మీ దీంట్లో వేసే ఐటము ఒకటి స్పెషల్ ఐటమ్ ఉండాలి, అది చూపిస్తాం లాస్ట్లో. కాలినాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేయండి. 3 చెంచాలు వేసేయండి. కలిపిప్పండి. అల్లం పేస్ట్ వేసినాక కొంత అయిపోయాక అది లేకుంటే చేతితో పట్టుకోకండి. అది పట్టుకునేది ఉన్నది, అది పట్టుకోండి. ఇష్టపట్టండి, తిప్పండి, బాగా తిప్పండి. మా మామ బాగా తిప్పుతున్నాడు. రోజు అల్లం పేస్ట్ కాలేదు. ఇప్పుడు టమోటాలు వేసేయండి. టమోటా బాగా సన్నగా కోసుకోవాలా. ఇప్పుడు టమోటాలు వేసి కొంత ఉప్పు వేసి కలిసిప్పాలా. మా మామ వేస్తున్నాడు టమోటాలని. 3 టమోటాలు కోసినాం. టమోటాలు వేసి కొంచెం మూత పెట్టాలా, బాగా ఉడుకుతాయి టమోటాలు. ఎర్రకారము ఒక 3 చెంచాలు వేసుకోండి, బాగుంటుంది. మీకు ఎంత కారం పడుతుందో అంత వేసుకోండి. ఇది రక్కట్ మసాలా అని కొత్తగా వచ్చింది. ఇది మన మసాలా కోయిట్లో దొరుకుతుంది, ఇండియాలో కానీ ఉన్నది, వేసుకోండి. 2 చెంచాల పసుపు వేసుకోండి. ధనియాల పొడి వేసుకోండి, బాగుంటుంది. 3 చెంచాలు వేసుకోండి. మీరు 4 చెంచాలు వేసుకోండి. లాస్ట్లో ఫైనల్లో కొత్తిమీర చల్లుకోండి. ఫైనల్ లేదా కొంత వేసుకోండి, మళ్ళీ ఫైనల్లో కొంత వేసుకోండి. బాగా మసాలా బాగా వచ్చిందా? బాగా వచ్చింది మసాలా. ఇప్పుడు అసలు ఐటెం వేస్తాము. అసలు ఐటెం ఇదే, స్పెషల్ మసాలా పెట్టింగ్ పాయా. ఇప్పుడు దాంట్లో కలిపిస్తాము. అయిపోతుంది, అడిగి అయిపోయా.